కేసీఆర్ యూనిఫామ్ సివిల్ కోడ్ దానికి అది ఒకసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టి అది ఒకసారి పాస్ అయిపోయినాక కేసీఆర్కి ఇబ్బందికరంగా ఉంటే కేసీఆర్ దేశం నిష్పెట్టిపోవచ్చు. ఎవరు వద్దన్నారు ఆయనని. హీ క్యాన్ గెట్ లాస్ట్ ఫ్రమ్ ఇండియన్ నేషన్. నోబడీ విల్ స్టాప్ హిమ్. ఒకసారి యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది చట్టంగా పార్లమెంట్ పాస్ చేసినాక కేసీఆర్ ఇస్ నో వన్ టు బాయ్కాట్ దట్. ఇది నిన్న ఏదో మీటింగ్ చేసుకున్నట్టున్నాడు ముస్లిం పెద్దలతోటి ఓవైసీని పిలుచుకొని. ఇది ఈ టీఆర్ఎస్ వాళ్ళకి మెదడు మోకాళ్ళు ఉంటుంది. వీళ్ళు ఏం చేసిండ్రు, పైసలు ఉన్నాయి కదా అని కొన్ని ఛానళ్ళను మేనేజ్ చేసి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని స్టార్ట్ చేసిండు. అది ఏమైంది, మొత్తం అది ఎంత డంపాచారం చేసిందంటే ముస్లిం ఓటు మొత్తం కాంగ్రెస్కి ఏదో పోతున్నట్టు సమాచారం వచ్చింది. కేసీఆర్కి ఆలోచన చేయకుండా పనికిమాల రాజకీయాలు చేస్తూ ఉంటాడు. అందుకనే చెప్తాం, నీ బిడ్డనే నిలబడాలని నిజామాబాద్లో మళ్ళా, లేకపోతే నువ్వే రావాలని. మీ మెదడు మోకాళ్ళు ఉన్నది. ఇలా ముస్లిం ఓటు ఆయనతో కాంగ్రెస్ కూడా విక్తుందో అని భయపడి మళ్ళీ అందరూ ముస్లిం పెద్దలతోటి మీటింగ్ చేసుకుంటారు. అది ఈ పనికిమాలిన క్యాంపెయిన్ అయితే చేసిండ్రు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని కొన్ని ఛానళ్ళను కొనుక్కొని అది రివర్స్ కొట్టింది కేసీఆర్కి. ఆయన వ్యతిరేకం చేస్తే ఏమయ్యేది లేదు. అది భారీ మెజారిటీతో పాస్ అవుతారు 2 సభలలో. దాని తర్వాత కూడా ఆయన వ్యతిరేకించదలుచుకుంటే దేశం ఇచ్చిపెట్టుకోవచ్చు. అది సరే, అవి చేసేదంతా మా నాయకులు చేస్తారు. ఆయన మంచి మాటకు వింటే సరే, వ్యతిరేకం చేసుకుంటే చేసుకున్నాడు. దాని తర్వాత కూడా చట్టపరంగా అది బయటకు వచ్చినాక ఇబ్బందికరంగా ఉంటే ఆయన పాకిస్తాన్కి పోవచ్చు. ఉచిత విద్యుత్ మీద కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కొన్ని ఎకరాకు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి వెంకటరెడ్డి గారు మంచి సమాధానం చెప్పారు. ఇది కొన్ని ఛానళ్ళు ఎంతగానో చూపిస్తాను నేను కూడా. బీజేపీలా వీళ్ళు పోతుండ్రు వాళ్ళు వెళ్ళిపోతుండ్రు అని చూపించే ఛానల్ పనిగట్టుకొని ఎవడెటు పోకున్నా కూడా చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వెంకటరెడ్డిది ఎంతగానో మా ఛానల్ చూపిస్తారో చూస్తాను నేను కూడా. ఎవరన్నారు అవసరమైతే అని ఎందుకు పెట్టిండు? మరి అవసరమైతే ఏంది అంటే రేవంత్ రెడ్డి అవసరమా? ఎందుకు సీతక్కని ఫస్ట్ పీసీసీ ప్రెసిడెంట్ చేయమన్నారు, ఇమ్మీడియట్గా చేయమన్నారు. ఎందుకు? రేవంత్ రెడ్డి కంటే సీనియర్ కాదా? రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్ ఓడిపోయాడు, ఆమె గెలిచింది కదా, ఆమె ఎమ్మెల్యే కదా ఇప్పుడు. మరి ఆమె ఎమ్మెల్యే, మళ్ళీ పాపులర్ లీడర్. ఆమె కోవిడ్లో ఆమె సేవ చేసింది. రేవంత్ రెడ్డి ఏడున్నాడు కోవిడ్లో, బయటకు వచ్చిందా? ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ చేయమన్నాడు ఆమెని. అవసరమైతే ఇవన్నీ పనికిమాలిన పాలిటిక్స్, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చూసి జనాలు యాస్టకు వచ్చింది.